నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంలో పడబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి ఉన్మాదం కావచ్చు, గత ప్రభుత్వ పాపాలు ఇప్పుడు శాపాలుగా వెంటాడుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక ఎలక్షన్స్కి ముందు కూడా మరి ఇటు చంద్రబాబుపై అటు పవన్ కళ్యాణ్పై కూడా దాడులు జరిగిన సందర్భాలు కూడా మనం చూసిన నేపథ్యంలో మరి ఇప్పుడు స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకే కాల్ చేసి ఆయన చంపేస్తాము అని బెదిరించడం ఎలా చూడొచ్చు? అలాగే అదే వ్యక్తి గతంలో హోంమంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ చేశారు అంటున్నారు. అసలు మరి ప్రభుత్వం మారిన ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉన్మాదం పెరగడానికి కారణం ఏంటి? ఈ ఉన్మాదులు మారకపోవడానికి కారణం ఏంటి? మరి ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. మేడం, మీరు చెప్పండి. నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పేషీకి కాల్ చేసి ఆయన చంపేస్తామని బెదిరించి, అలాగే కొన్ని వల్గర్గా కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఆ వ్యక్తిని అయితే ట్రేస్ చేసి పట్టుకోవడం అయితే జరిగింది కానీ పోలీసులు. సో ఇది మొదటిసారి అనుకోలేము. ఎలక్షన్స్కి ముందు మనం చూసాము. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ వచ్చాయో అప్పుడు హోంమంత్రి గారు కూడా బయటకు వచ్చి ఈ నెంబర్ నుంచి నాకు కూడా కాల్స్ వచ్చాయని చెప్తున్నారంటే వీళ్ళు ఎంత టార్గెట్గా పనిచేస్తున్నారు అని చెప్పి కూడా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి, అతను ఎవరైనా కావచ్చు, ఒక ఆకతా అయి ఉండొచ్చు, ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయటం ఒకటి. అంటే గతంలో కూడా హోంమంత్రి చేశారు అంటే సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని ఎవరైనా ప్రోద్బలం ఉందంటారా? దీని వెనుక మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు నిన్న చెప్పిన మల్లికార్జున్ అనే అతన్ని పట్టుకోవటం అయితే జరిగింది, కానీ అతను మానసిక స్థితి సరిగా లేదు అని చెప్తున్నారు. కానీ మానసిక స్థితి సరిగా లేని వ్యక్తికి అది ఒక డిప్యూటీ సీఎం నెంబర్ అని ఎలా తెలిసింది? అది హోమ్ మినిస్టర్ అనిత నెంబర్ అని ఎలా తెలిసింది? గతంలో కూడా అదే నెంబర్కి ఎలా చేశాడు? దీని మీద కూడా విచారణ చేయాలి. ఎందుకంటే కావాలని చేస్తున్నాడా, అంటే నేను అనేది నటిస్తున్నాడా, లేదు నిజంగా మానసిక స్థితి సరిగా లేదా, లేదు ఇతని పేరుతో వేరే వాళ్ళు చేశారు ఇతని ఫోన్ నుంచి, ఆ కోణంలో కూడా చూడాలి. అంటే ఇతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి ఇతని ఫోన్ తీసుకుని వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేశారా, అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇతని మీద పడిపోతుందిలే, ఇతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు అని అనుకుంటున్నాడా. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఈ అంశం మీద విచారణ జరపాలి. తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ మీద ఎలక్షన్స్ ముందు పిఠాపురం ఎన్నికల ఈ విషయంలో, అంటే ఎన్నికల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలామంది రావడం, షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకోవడం, ఆ టైంలో నన్ను ఎవరో బ్లేడ్తో కోసినట్టు అనిపించింది అనడం మనం విన్నాం. అప్పుడు విషయం కూడా ఏమన్నా బాడీలోకి వెళ్తుందా అనే భయం కూడా చాలామందికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ నేపథ్యాలు అప్పుడు అయిపోయింది. అంటే ఎన్నికల్లో గెలవకూడదు అని ఒక దురుద్దేశంతో అప్పుడు చేసి ఉండొచ్చు. ఇప్పుడు గెలిచాక వైసీపీ వాళ్ళు మనం ఏమీ చేయలేము, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తోంది, ఇప్పుడు వీళ్ళని మనం భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటున్నారా? ఆ నేపథ్యంలోనే మొన్న చంద్రబాబు నాయుడిని ఇతను ఎవరు విజయసాయిరెడ్డి బెదిరించాడా, నిన్ను లేపేస్తాము, ఆ భాష ఏంటండి? అసలు చంద్రబాబు గురించి ఒక 74 ఏళ్ళ మనిషిని పట్టుకుని 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? అంటే ఒక ఉన్మాది కూడా ఆ రకంగా మాట్లాడు. అంటే ఎంత కసి పెట్టుకున్నాడు మనసులో, ఎంత కుట్ర దాగి ఉంది విజయసాయిరెడ్డిలో అనేది మనకి ఆ రోజు కనిపించింది. ఇంకొక మాట ఏమన్నాడు, నువ్వు మళ్ళా రావు, వస్తే మాత్రం నిన్ను జైల్లో వేస్తాము, నెక్స్ట్ మేమే అవుతాము, ఒకవేళ నువ్వు వచ్చినా కూడా, అంటే మేము అధికారంలోకి వచ్చాక నెక్స్ట్ టర్మ్ నిన్ను ఖచ్చితంగా జైల్లో వేస్తాం, నువ్వు బతికుంటే అనే పదం వాడాడు. అంటే అసలు బతికుండడం, చావడం అనేది వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? అది ఇంట్లో వాళ్ళు కూడా కొట్లాడుకుంటే ఆ మాట అంటారా? అది ఎప్పుడైనా కోపంగా తండ్రి కొడుకుని అంటానికి కూడా వెరుస్తాడు, చచ్చిపో అని అనడానికి కొన్ని కుటుంబాల్లో చాలా వెరుస్తారు ఆ పదం వాడడానికి. అలాంటిది నువ్వు అసలు నీకు సంబంధం లేని వ్యక్తి గురించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి నువ్వు ఆ పదం వాడడం ఏంటి? అది ఎంత తీవ్రంగా తీసుకోవాలి? దాని మీద ఎవరు ఎంత స్పందించినా సరిపోదండి. స్పందన కాదు, ఇక్కడ చర్యలు కావాలి. ఇప్పుడు ఒక విజయసాయిరెడ్డి ఆ రకంగా చంద్రబాబు నాయుడిని అన్నందుకు విజయసాయిరెడ్డి మీద ముందు మీరు కేసు ఫైల్ చేస్తారా, లేదు అతన్ని తీసుకెళ్ళి విచారిస్తారా, అతన్ని అరెస్ట్ చేస్తారా? ఇది కావాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక సీఏ చదువుకున్నాను అని చెప్పే వ్యక్తి, ఒక ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి మాట్లాడటం సబబేనా? అంటే నువ్వు ఆ పదవికి అర్హుడివా? ముందు అది కూడా చూడాలి కదా. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఉంటూ
ఒక ఎంపీగా ఉంటూ ఈ రకంగా మాట్లాడటం అనేది నువ్వు ఆ పదవిలో కొనసాగడానికి నీకు ఎంతవరకు అర్హత లభిస్తుంది ఆ రకంగా మాట్లాడినందుకు. ఇవన్నీ కూడా చూడాలండి. ఇది ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు ఇన్ని రోజులైనా కామ్గా ఉన్నారు, చర్యలు ఎందుకు లేవు, అమిత్ షా ఏం చేస్తున్నారని మనం ప్రశ్నిస్తున్నాం. 1. 2, కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ రాష్ట్ర పోలీసులు విఫలమై ఉంటే, అంటే ఇంకా వ్యవస్థలు పటిష్టం చేయాలి, వ్యవస్థల్లో ఇంకా డొల్లతనం ఉంది అని మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా. అంటే పోలీస్ వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాలి, ఇందులో కూడా కోవర్ట్లు ఉన్నారు అని ఆయన అన్నారు. కాబట్టి ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు, అమిత్ షా ఏం చేస్తున్నారు, కేంద్ర హోంశాఖ మంత్రి అని మనం అడుగుతున్నాం. అంటే వాళ్ళ బాధ్యత లేదా, వాళ్ళు కూటమిలో ఉన్నారుగా. పోనీ కేంద్రానికి సంబంధం లేదు రాష్ట్రం గురించి అనుకున్నప్పుడు, వాళ్ళు కూటమిలో ఉన్నప్పుడు కూటమి తరఫున కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు కదా, అతను కేంద్ర రాజకీయాల్లోకి రప్పించాలనుకుంటున్నారు కదా. అటువంటి వ్యక్తి మీద ఇంత జరుగుతున్నప్పుడు మీరు నిద్రపోతున్నారా అని మనం బీజేపీని అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్రం ఎట్లా ఉందంటే, ఒక హోంమంత్రికి రక్షణ లేదా, ఒక డిప్యూటీ సీఎంకి రక్షణ లేదా, ఒక ముఖ్యమంత్రికి రక్షణ లేదా. దీన్ని ఎవరు సాల్వ్ చేయాలి? ముఖ్యమంత్రి సాల్వ్ చేయాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి సాల్వ్ చేయాలి, ఒక హోంశాఖ మంత్రి సాల్వ్ చేయాలి. కాబట్టి వీళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద ఇప్పుడు అందరి దృష్టి ఉందండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, స్వయంగా ఒక డిప్యూటీ సీఎంకి కాల్ చేసి చంపేస్తాను అని బెదిరించడాన్ని ఎలా చూడాలి? ఇది పోలీసుల వైఫల్యం అనుకోవాలా, లేదు అంటే ఇటు విజయసాయి రెడ్డి అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టండి, ఫస్ట్ నా అరెస్ట్తోనే మొదలవ్వాలి, ఎవరు తగ్గొద్దు అని చెప్పి పేటరేగిపోతున్న వైసీపీ ఉన్మాదం అనుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? బోరగడ్డ అనిల్ కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే గంటలో చంద్రబాబుని లేపేస్తా అన్నాడు. ఇప్పుడు ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మాఫియా ప్రదేశ్గా మారింది. 9 రకాల మాఫియాలను ఆయన పెంచి పోషించాడు. నవరత్నాలు కాదు, ఆయన ఇచ్చింది మాఫియాలు అన్నమాట. ఈ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గ్రావెల్ మాఫియా, మట్టి మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఇట్లా ఏంటి మాఫియా రాజుగా మార్చాడు జగన్ అని ఎవరన్నారు? ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు ఈ 6 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మాఫియా భరతం పడుతున్నారు. ఆ బోరగడ్డ అనిల్ ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆ వర్రా రవీంద్రారెడ్డి ఇవాళ జైల్లో ఉన్నాడు. అటు ఇటు పోలీస్ స్టేషన్ల చుట్టూతా తిరుగుతున్నారు. ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయటం, ఇవాళ మరి రిమాండ్కి పంపిన నేపథ్యంలో ఏం జరుగుతోంది? మాఫియా ఇవాళ సవాల్ విసురుతోంది. ఏంటి, ఇవాళ వీళ్ళని భౌతికంగా అడ్డు తొలగించకపోతే ఇక మాకు అధికారం కల్లా, మళ్ళా మేము అధికారంలోకి రాలేము. నిన్న విజయసాయిరెడ్డి మాటల్లో కూడా అదే కనపడింది. ఏమన్నాడు? ఇప్పుడు మేడం చెప్పారు ఏంటి, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మళ్ళా వచ్చే అధికారం మాదే, అప్పటికి నువ్వు బతికుంటే నిన్ను జైల్లో వేస్తానంటే అర్థం ఏంటి? అప్పటికి నువ్వు బతికుంటే అంటే ఈ లోపే చంపేయాలన్న వాళ్ళ యొక్క కుట్ర అక్కడ బయటపడుతుంది. అసలు ఇంతవరకు ఆ మాటలన్న విజయసాయిరెడ్డి పైన ఎందుకని కేసు పెట్టలేదు? ఇప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రినే నిన్ను భౌతికంగా లేకుండా చేస్తామంటున్న వాళ్ళని ఇలా వదిలేస్తే ఏం సంకేతం పంపిస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్కి ఎవరో ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి, చంపుతాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే పెట్టరేగిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఇలాగే ఈ కిరాయి మూకలు పెట్టరేగిపోతున్నాయంటే ఈరోజు ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని పెంచి పోషించాడనమాట. మీరు అన్నారేంటి, నేను పోస్టులు పెడతా మీరు పెట్టండి, ఎవరు మనల్ని అడ్డుకుంటారో చూస్తామంటే ఉన్మాదాన్ని ఎలా రెచ్చగొడుతున్నాడో ఆ వ్యాఖ్యలే మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు సొంత చిన్నాన్ననే కిరాతకంగా హత్య చేశారు. సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో, సొంత మనుషులే గొడ్డళ్లతో నరికి చంపారు. ఇలాంటిది ఏంటి, వీళ్ళు అధికారం కోసం దేనికైనా తెగిస్తారు. వివేకానంద రెడ్డిని ఎందుకు చంపారు? కడప ఎంపీ సీటు కోసం ఆయన చంపారని చెప్పి ఇవాళ సిబిఐ తేల్చింది. షర్మిలే చెప్పింది కదా నీకు, ఏంటి మా చిన్నాన్న వచ్చి నాతో మాట్లాడాడు, నువ్వు పోటీ చేయమ్మా అంటే నేను కాదు అన్నాను. కాదంటే కాదు, చేస్తే నువ్వు చేయి లేకపోతే నేను చేయాలని నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు.
అంటే షర్మిలతో మాట్లాడిన వెంటనే ఆయన చనిపోయాడంటే ఇవాళ పవర్ కోసం వీళ్ళు దేనికైనా తెగబడతారు. తల్లి లేదు, చెల్లి లేదు, అధికారం కోసం వీళ్ళు ఎవరినైనా తొలగిస్తారు. అటు పదవి నుంచే తొలగించారు ఎవరిని, విజయమ్మని. పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆమెను తీసేశారు. చెల్లినే ఇవాళ ఆస్తులు ఇవ్వకుండా రోడ్ల మీదకి నెట్టిన పరిస్థితి షర్మిల. అంటే పవర్ కోసం దేనికైనా తెగిస్తారు వీళ్ళు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పైన జరిగిన దాడులు అన్నీ ఇన్ని కాదు, మనం చూసాం మన కళ్ళ ముందే. ఎర్రగొండపాలెంలో అసలు మంత్రి సురేష్ చొక్కా ఇప్పి రాళ్ల దాడికి ప్రోత్సహించాడు. నీకు నందిగామలో రాళ్ల దాడిలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది. ఇప్పుడు అంగళ్ళులో అయితే అసలు రాళ్ల యుద్ధం జరిగింది. 100 మంది ఆయన పైన మరి రాళ్లతో దాడి చేసి ఆయన మీదే మళ్ళీ 307 ఆయన వీళ్ళని చంపడానికి వచ్చినట్టుగా కేసు పెట్టిన పరిస్థితి. జోగి రమేష్ ఆయన ఇంటి మీదే దాడికి వెళ్ళాడు. ఆ రోజు కరకట్ట పైన 60 వాహనాల్లో రౌడీలు నేసుకుని జోగి రమేష్ అంటే ఏంటి, జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు. ఇట్లా ఏది పార్టీ కార్యాలయాలు తగలబెట్టిన వాళ్ళకి, లేకపోతే తలలు పగలగొట్టిన వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఇంకేం సుపారీ గ్యాంగులను మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్కే బెదిరింపులు కాదు కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రినే విజయసాయిరెడ్డి బెదిరించటం అంటే వీళ్ళు అధికారం వీళ్ళకి కావాలా? ఎట్టి పరిస్థితుల్లో పవర్ కనుక లేకపోతే ముందు మా ఆటలు సాగవు. ఒకవైపు ఏంటి, రేషన్ మాఫియా పైన పడ్డాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికి అడ్డం అయ్యాడని ఇవాళ అతని పైన దాడికి ప్రోత్సహిస్తడం లేదు, అతన్ని లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారంటే దీని వెనక రైస్ మాఫియా ఉందా? లేదు, ల్యాండ్ మాఫియా పడుతున్నారు. వరుస పెట్టి నీకు 14 లక్షల ఎకరాలు మరి వీళ్ళు కబ్జా చేసిన పరిస్థితుల్లో ల్యాండ్ మాఫియా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో అటు అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, ఎస్టేట్ ల్యాండ్స్, చుక్కల భూములు మొత్తం అంతా కబ్జా చేసేసారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ ఫిర్యాదులు ఇచ్చిన దాంట్లో అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఫిర్యాదులే, విజయసాయిరెడ్డి పైన ఫిర్యాదులే. నీకు ఎక్కడ వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారో ఆ భూ బాధితులంతా వచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతున్న పరిస్థితుల్లో ఇవాళ ల్యాండ్ మాఫియా ఏం చేయబోతోంది? కేసుల్లో చిక్కుకొని జైళ్ళకి వెళ్లాల్సి వస్తుందని అసలు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు అది ఒక కోణం. దానికి కాదు, ఇవాళ ఏంటి భౌతికంగా అడ్డు తొలగించే కుట్రలు, వీటిని క్షమించకూడదన్నమాట. రైట్. ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది మేడం, మొన్న ఈ మధ్య తిరుపతి లడ్డు అంశం కూడా తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు. అలిపిరిలో నాకు బాంబు దాడి జరిగినప్పుడు నేను బయటపడ్డాను అని చెప్పి అన్న మాటల మీద కూడా వైసీపీ వాళ్ళు స్పందించడం, అప్పుడు బయటపడ్డావు ఎప్పుడు పడతావు అని అనుకోవద్దు అని కూడా ఒక మాట అన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది. సో మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసలు ప్రభుత్వం మారినా కూడా సో ఒక పక్క మనం చూసిన అరెస్టులు జరుగుతుంటే వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తున్న పరిస్థితి, ఇంకా చాలామంది ఈవెన్ మొన్న విజయసాయిరెడ్డి గారు అన్న మాటల మీద కూడాను బుద్ధ వెంకన్న కేసు పెడతా అన్నారు. కానీ ఇంకొకరు స్పందిస్తూ సోమిరెడ్డి కావచ్చు, అసలు విజయసాయిరెడ్డి మీద పెట్టాలంటే ఇవే కాదు చాలా కేసులు ఉన్నాయి, పింక్ డైమండ్ విషయంలో కూడా ఆయన అసత్య మాటల మీద కూడా కేసు పెట్టొచ్చు అంటున్నారు తప్పించి కూడా ఎక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ మెతక వైఖరి వల్ల కూడా వీళ్ళు ఇలాగ పేటరైపోతున్నారు అనుకోవచ్చా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ మీరేం చెప్తారు? మీరు అన్నట్టుగా అలిపిరి సంఘటన గురించి మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, నువ్వు అలిపిరిలో అంటే ఏదో వెంకటేశ్వర స్వామి దైవాలు తప్పించుకున్నాను అనుకుంటున్నావు, ఈసారి తప్పించుకోవడం కుదరదు అన్నట్టుగానే మాట్లాడారు. అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. ఆయన సిద్ధం సభలు అప్పుడు పెట్టాడు, ఇప్పుడు దేనికి సిద్ధం సభలు పెడతాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుని లేపేయడానిక? ఒక ముఖ్యమంత్రి మీద వీళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారా? అదేవిధంగా ఒక ముఖ్యమంత్రితో ఆగకుండా ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు బియ్యం మాఫియా మీద ఆయన పడ్డాడు కాబట్టి మీకు మొన్న ద్వారంపూడి ఏం పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, మేము కరోనా టైంలో కూడా మేము బియ్యం ఎగుమతి చేయబట్టే అక్కడ ఎంతోమంది తిండి దొరికింది వాళ్ళకి, బియ్యం దొరికాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళ ఆకలితో చచ్చిపోయేవాళ్ళు అంటున్నాడు. అంటే మాఫియాని వాళ్ళు, బియ్యం మాఫియాని అంటే బియ్యం ఎగుమతి చేయటాన్ని అక్రమంగా వాళ్ళు ఏ రకంగా మలుచుకుంటున్నారో మీరు చూడండి. అంటే నేను అనేది ఏంటంటే ఈ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చంపేయడానికి కుట్ర పన్నడం కావచ్చు, లేదు డిప్యూటీ సీఎంని చంపాలనుకోవడం కావచ్చు, లేదు హోమ్ మినిస్టర్ని బెదిరించటం కావచ్చు, వీళ్ళు దాన్ని ఏ రకంగా తీసుకెళ్తారు? ఆఖరికి చంపేసి మేము ఏదో ఈ కారణం కోసం చంపేశామని చెప్తారా, పలానా కారణం కోసం?
అంటే దానికి ఒక కారణం వెతుక్కుంటారా? అంటే వీళ్ళు మాకు బియ్యం ఎగుమతి చేయడానికి వీల్లేదన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చంపేశామంటారా? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడుతున్నాడు ఈయన మా మీద కేసులు పెడతాడు, మా కేసులన్నీ తవ్వి తోడతాడు కాబట్టి మేము చంపేశామంటారు రేపొద్దున చంద్రబాబు నాయుడిని? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు డెఫినెట్గా ఇవాళ మనం చూస్తే కనుకైతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరికైనా కూడా ప్రాణ భయం ఉందండి. ఈ ప్రాణ భయం అనేది ఎవరి దగ్గర నుంచో లేదు, ఏ మాఫియాల దగ్గర నుంచి లేదు, వైసీపీ గుండాల నుంచే ఉంది. వైసీపీ గుండాలు ఎవరు? మళ్ళా విజయసాయిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు. ఇప్పుడు ఎవడి నోట్లో చూసినా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళందరికీ కూడా ఎంత కసి ఉందో వాళ్ళ మాటల్లో మనకు ప్రతిసారి అర్థమవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన కసి కాదు, వాళ్ళకి నరంలోనూ ఆ కసి అట్లా జీర్ణించుకుపోయింది. వాళ్ళు భరించలేరు. చంద్రబాబు నాయుడు నాయకత్వం చూస్తే వాళ్ళకి భయం ఫస్ట్. ఆ భయంలోంచి ఇది వచ్చి వాళ్ళు ఇతన్ని అంతం చేసేస్తే మనదే ఇంకా రాజ్యం అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు అనుకుని 5 ఏళ్లతో ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే, ఖచ్చితంగా మరొక 5 ఏళ్ళు లోకేషే, ఖచ్చితంగా మరొక 5 ఏళ్ళు పవన్ కళ్యాణే అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ప్రజలు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ భయంతో వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ వీళ్ళని ఎలా లేపేయాలి, ఆ లేపేసిన దానికి మనం ఏం రంగు పుయ్యాలి, ఇది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నది. కాబట్టి ఇది ఏదో క్యాజువల్గా తీసేసుకుని మీరు అన్నట్టుగా సోమిరెడ్డి గారు ఇంకా చాలా కేసులు పెట్టచ్చు. పింక్ డైమండ్ కేసు కాదండి ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు మనకి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రాణం ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అపాయం జరగకూడదు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి జరగకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ అంశాన్ని వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఎటువంటి చర్యలు చేపడతారు. ఈరోజు టీడీపీ ఎంపీలు కావచ్చు, లేదు ఎవరైనా సరే టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వెళ్ళి వాళ్ళు అమిత్ షాని కలిసి మాకు ఇట్లా ఉంది అంటే మేమేం చేతకాక మీ దగ్గరికి రాలేదు, మా రాష్ట్రంలో మేము చేయలేక కాదు, మళ్ళీ అది కూడా మనకు ముఖ్యం. ఇక్కడ చేతకాక కాదు, కానీ కోవర్ట్లను పెంచి పోషించింది ఎవరండి? ఒక రకంగా బీజేపీ కూడా అందులో ఉంది కదా. కాబట్టి బీజేపీ ఇవాళ నిర్ణయం తీసుకోవాలని మనం అడిగేది అందుకు. ఇక్కడ టీడీపీ వాళ్ళు చేయలేక కాదు, కానీ లోపల వేళ్ళునికిపోయి ఉన్న కోవర్ట్లు ఎవరున్నారో వాళ్ళని పట్టాల్సిన బాధ్యత ఇవాళ కేంద్రాంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థను వీళ్ళు ప్రక్షాళన చేసుకుంటారు, కానీ ఆ కోవర్ట్లను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మీద, ముఖ్యంగా అమిత్ షా మీద ఉందండి. రైట్ సార్, ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవడాలు ఈ సాంప్రదాయం మొదలైందే వైసీపీ దగ్గర నుంచి అనే చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి వాళ్ళకే బెయిల్స్ వస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అరెస్టులు కూడా అవ్వట్లేదు. సో వీళ్ళు బయట ఉన్న సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న చూసాము, ఈ పోర్ట్ అంశంలో కూడా ఇప్పటికీ విజయసాయిరెడ్డి అరెస్ట్ అయితే జరగలేదు. సో మీరేం చెప్తారు? అంటే వీళ్ళని ఇలానే వదిలేస్తే మరి బెదిరింపు కాల్స్ ఇలానే వస్తాయి. సో ఇది ఎవరి వైఫల్యం? కూటమి ఇంకొంచెం అంటే స్టిఫ్గా పనిచేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? లేకపోతే అంటే ఇలాంటివి అరికట్టాలంటే ఇంకా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ చాలా యాక్టివేట్ అవ్వాలి. డీజీపీ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్ అయ్యన్నార్, ఇవాళ ప్రకాష్ చంద్ర ఆయన లడ్డా, మహేష్ చంద్ర లడ్డా, వీళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులో ఉన్న బ్లాక్ షీప్ని ఏరివేయాలి. ఎవరు ఇక్కడుండి అటు మోస్తున్నారో వాళ్ళపైన అప్రమత్తం కావాలి. రెవెన్యూలో బ్లాక్ షీప్, ఇవాళ రైస్ రేషన్ మాఫియా ఏంటి, ఎటు నుంచి ఎటు పోతున్నాయి ఏంటి, చెక్ పోస్టుల్లో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ముందే చేరవేస్తున్న దాంట్లో వాళ్ళు రూటు మార్చి వాళ్ళ కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తీసుకువెళ్తున్న దీంట్లో. అంటే మాఫియాకే ఇంత తెలివితేటలు ఉంటే మరి పోలీసు ఇంకెన్ని తెలివితేటలు చూపించాలా? అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాఫియా రహిత రాష్ట్రంగా తయారు కాదనమాట. మనం మొన్న చూసాం, ఎవరు ఆ వర్ర రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు చదివితే శత్రుశేషం వద్దన్నా లేపే వాళ్ళిద్దరిని అని అతను పోస్టులు పెట్టడం. ఎవరిని? షర్మిలని, సునీతని లేపే శత్రుశేషం ఉండటానికి వీల్లేదని ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికే అతను పోస్టులు పెడుతున్నాడంటే ఆ వర్ర రవీంద్రారెడ్డి అసలు ఎలాంటి ఉన్మాదులు ఇక్కడ తయారయ్యారు, పెంచి వీళ్ళు పోషించారో అక్కడే కనపడుతోంది. అతనేంటి, ప్రభుత్వ జీతం. ఆ వర్ర రవీంద్రారెడ్డికి ఈ ఫైబర్ నెట్లోనో లేకపోతే ఆర్టీజీఎస్లోనో
డిజిటల్ కార్పొరేషన్లో వీటిల్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు పెట్టి వీళ్ళు పెట్టే పోస్టులు అవన్నమాట. అంటే అదే అంటోంది, మనం ఏది ఉన్మాద రాష్ట్రంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ని అనమాట. ఇదంతా నీకు ఎక్కడొచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం అన్నాడు. మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం అనగానే వీళ్ళకి గంగ వెర్రులు ఎత్తుతోంది. వీళ్ళకేంటి ఇక పట్టరాని నశాలానికంటే ఏం చేస్తున్నారన్నమాట, వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు తేవాలన్న ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య తగాదా పెట్టే ప్రయత్నాలు ఏమీ ఫలించట్లేదు. వీళ్ళెన్ని కుట్రలు చేస్తే వాళ్ళంత ఐక్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు రేపొద్దున నాగబాబు మంత్రి ఇవ్వబోతున్నారు. నాగబాబు మంత్రి అనగానే అసలు వీళ్ళకి ఇక ఏంటి జంజాలు దిగిపోతున్నాయి. అంటే ఏంటి, వీళ్ళు తెలుగుదేశం జనసేన మైత్రిని తట్టుకోలేకపోతున్న పరిస్థితుల్లో అదెటు ఇక బ్రేక్ కావట్లేదు. కాబట్టి అసలు వాళ్ళిద్దరినీ లేపేస్తే పోలా అనే కుట్రలకి ఇవాళ వీళ్ళు స్కెచ్లు వేస్తున్నారంటే పోలీస్ అప్రమత్తం కావాలి, సిఐడి కళ్ళు తెరవాలి, వాళ్ళ ఇంటెలిజెన్స్ పైన బాధ్యత ఉందన్నమాట. ఎప్పటికప్పుడు ఈ మాఫియా ఈ కదలికలన్నింటినీ కూడా తెలుసుకోకపోతే, వీళ్ళ పైన డేగా కన్ను వేయకపోతే, అదే ఈగిల్లో ఏదో పెట్టారు ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళు కేవలం డ్రగ్స్ లేకపోతే గంజాయి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్గా ఒక 439 మందిని ఏమో నియమించి అదొకటి తీసుకొస్తున్నారు ఈగిల్. ఆ ఈగిల్ కేవలం డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియాయే కాదు, మొత్తం ఈ 9 రకాల మాఫియాల పైన కూడా వాళ్ళు కన్నేసి రూట్అవుట్ చెయ్యకపోతే నీకు ఇదే జరుగుద్ది అన్నమాట. ఏది ఈ హత్యలు, లేకపోతే ఈ గ్యాంగ్ రేపులు, ఈ కబ్జాలు, ఇది చరణంగా ఆంధ్రప్రదేశ్ దీంట్లో నుంచి బయటపడలేదు. మార్పు అనేది, ఇవాళ సంస్కరణ అనేది, ప్రక్షాళన అనేది నీకు పునాదుల నుంచి జరగాలి. ఇవాళ అన్ని శాఖలన్నీ ప్రక్షాళన చేస్తున్నారు, అనేక సంస్కరణలని తీసుకొస్తున్నారు. నీకు తిరుమల తిరుపతిలో ప్రక్షాళన, మొత్తం ఏది రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. నెక్స్ట్ పోలీసులో ప్రక్షాళన తీసుకొచ్చారు. 6 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి, మొత్తానికి వ్యవస్థ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు ఇక ఈ బుల్లెట్ స్పీడ్తో ఈ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలా. ఏది మధ్యలో వీళ్ళు పెట్టేటటువంటి హర్డిల్స్, ఈ అడ్డంకులన్నింటినీ కూడా చిత్తు చేయాలా, ఈ కుట్రలన్నీ భగ్నం చేయాలి. ఎంతో ఆశలతో ఎంతో ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు గెలిపించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వాళ్ళ ప్రజలే ఇవాళ 1000 కళ్ళతో కాపలా కాసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.